అన్నది అనసూయ గారు ఏమన్నా అంటే ఒక మాలోపలికి వెళ్ళి పిచ్చి పిచ్చిగా మాట్లాడేది చెప్పు తెగుతుంది అని చెప్పేసి మాట్లాడింది. దాని గురించి మీరు ఏమంటారు? ఎందుకు అన్నదంటే చెప్పు తెగుత అనుడు చాలా రాంగ్ అనసూయ గారి మీరు. ఎందుకు నేను అంటున్నంటే గట్టిగా మాట్లాడదు ఎందుకు మీరు అన్నారు అంటే ఆడ వచ్చిన ఆడియన్స్ను తిట్టిల్లా మీరు కావాలని పక్కడి బందుకు వచ్చి మీరు బహిరంగ సభ లెక్క రిబ్బన్ కటింగ్ వచ్చి షాపింగ్ మాల్కి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో అందరితో వచ్చింది అంటే మీరు వాళ్ళని తిట్టిల్లా, అది చాలా తప్పు. మరి మీకు అన్న కొంచెం అన్న సిగ్గు శరలు ఎవరికి ఉండాలి? ప్రజలకు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కు. ఆమెను అభిమానించే ప్రజలు ఆమె షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తా అని పోతే తల్లిదండ్రులు ఒక తండ్రి ఒక చెల్లె ఒక కన్ను అందరూ పోతే ఆమె ఏమన్నది? చెప్పు తెగుతా అన్నది. ఎవరిని అన్నది? ఆడియన్స్ని అన్నదా? వాళ్ళ తల్లిదండ్రులు అన్నదా? ఖచ్చితంగా ఇది తప్పు. నీకు చెప్తున్నా అనసూయ గారు, ఖచ్చితంగా మీరు బయటకు వచ్చి వీళ్ళ ప్రజలు ఎవరెవరున్నారు ఆడియన్స్ వాళ్ళకి ఖచ్చితంగా క్షమించమని మీడియా పరంగా మీరు ఖచ్చితంగా రావాలి బయటికి అని కోరుకుంటున్నాను. కానీ కొందరు ఏమంటారు అంటే అది కూడా తప్పే కదా, వాళ్ళు ఒక సెలబ్రిటీని పట్టుకొని పిచ్చి పిచ్చిగా కామెంట్ చేయడం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కొందరు అంటారు. దానికి ఏమంటారు? ప్రజలు ఉంటారు 100 మాటలు అంటారు. అది పాడాలి సెలబ్రిటీ అన్నాక. పెద్ద పెద్ద హీరోలే పడతారబ్బా. మెగాస్టార్ చిరంజీవి పడ్డాడు, పవన్ కళ్యాణ్ పడ్డాడు, అల్లు అర్జున్ పడ్డాడు. వాళ్ళు ఎవ్వలకు లేని మొక్కదానికి వచ్చిందా? తప్పు కదా అక్కడ. నువ్వు గుర్తుపెట్టుకోక నువ్వు ఎట్లా అంటావు? ప్రజలను పట్టుకొని నువ్వు అటు చెప్పు తీసుకొని కొడతావు. ఎవరైనా కూడా చెప్పు తీసుకొని నేను వస్తే రేపటికల్లా మా అమ్మ నా పిల్లని తీసుకొని వస్తాను, నా పిల్లని కొడతావా, నా అవ్వని కొడతావా, నా సెల్లని కొడతావు చెప్పు తీసుకొని. మరి ఆ మాత్రం సెన్స్ లేదా నీకు? మరి నీకు ఉండాలా సెన్స్, మాకు ఉండాలా. నాకంటే నాకు కాదు వచ్చిన ప్రజలకు ఉండాలా సెన్సు. కొంచెమన్నా నీకు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడినావు. ఎంతమంది 1000 మంది ఉన్నారు అక్కడ ప్రేక్షకులు. ఎవరిని తిట్టినావు నువ్వు? ఎవరిని అన్నావు? మరి మీకైనా సిగ్గున్నదారా? కొంచెమన్నా సెన్స్ ఉన్నదారా మీకు? ఎట్లా పడతారా ఒక సెలబ్రిటీ అంటే? సిగ్గు సరలేదు. మీరు భూమి మీద బతలేరా? ఏం తింటారు మీరు? గడ్డి తింటారా? అన్నం తింటారా? సిగ్గులు ఉండాలి కొంచెమన్నా మీకు. ఈడియస్ ఫెలోస్ క్వశ్చన్. అలాగే ఇంకోటి ఏంటంటే మీ ఇంట్లో అమ్మ అక్క చెల్లి తమ్ముడు ఎవరు లేరా? అదే నేను ఏమంటున్నావు బ్రో, మన అక్కల సెల్లు తీసుకొని పోతాం కదా, వాళ్ళందరూ చెప్పులు మెడకెత్తావు నువ్వు. ఇప్పుడు ఆ సీరియల్ ఓపెన్ చేసినావు కదా, సీరియల్తో ఊరేసుకొని పోర్రా మీరు ఇంకోసారి. అవి మళ్ళీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వస్తే మళ్ళీ సెలబ్రిటీ అని వీళ్ళు పిలిచింది. మరి మొగోడే కూడా పిలిచింది మొగోడిగా. అరే నీకైనా సిగ్గులే? ఆమె నువ్వు పిలిచిన ఏజెంట్ వాళ్ళ మేనేజర్ ఉంటారు కదా షాపింగ్ మాల్ మీద, నీకైనా సిగ్గు ఉండాలా? అసలు మాటలు పాని పక్కడి బంది చేసి నువ్వు మరి చెప్పులు మెడకెత్తా అనిపిస్తావు నువ్వు. మరి మేనేజర్ షాపింగ్ మాల్ ఎడ్డెవరు ఉన్నారు? సెన్స్ ఉండాలి నీకు కొంచెమన్నా. నువ్వు బయటికి వచ్చి తొందర క్షమాపణ అడుగు ఫస్ట్. ఆడియన్స్ ఎవరు సెలబ్రిటీ ఉన్నారో, సెలబ్రిటీస్ అంటే ఆడియన్స్ ప్రజలు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి మీడియా పరంగా. ఓకేనా? గుర్తుపెట్టుకో. మీరు అందరు క్వశ్చన్లు వెళ్ళివే. నెక్స్ట్ వచ్చేసి అనసూయ గారు ఏమన్నారంటే డ్రెస్సింగ్ నా ఇష్టం ఉన్నట్టు వేసుకుంటా, నీకేం డ్రెస్సింగ్ అయినా నీ ఇష్టం ఉన్నట్టు బట్టలు తిరుగుతారా మనందరం కలిసి? ఏం మాట్లాడతాను అక్క నువ్వు? ప్రొఫెషనల్ బట్టలు అక్క నువ్వు. కొంచెం మంచి బట్టలు తెలుగు సాంప్రదాయం హిందూ సాంప్రదాయం కాపాడు. చిన్న చిన్న బట్టలు సరే కల్చర్ మారుతుంది. ఓకే నువ్వు బట్టలు ఎత్తాను ఓకే. ఆడియన్స్కు నువ్వు ఏం చెప్పాలి? లేడీస్కు ఏం చెప్తావు అక్క? నువ్వు నేర్పేది ఏంది? కల్చర్. పెద్ద సెలబ్రిటీ పాన్ ఇండియా పుష్పట్టు ఒక దానిలో వేసినావంటే మామూలు విషయమా? నువ్వు పేద ప్రజలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, పల్లెటూరు పిల్లలు ఉంటారు, నిన్ను చూసి కరగవద్దు కదక్క. కొంచెం చెప్పు అక్క. కొంచెం మంచి బట్టలు వేయమాను, చీరలు కట్టుకోమాను, మంచి జాకెట్లు వేసుకోమాను, మంచి డ్రెస్సులు వేసుకోమాను, గవి చెప్పాలి. కానీ సరే నీ కల్చర్ నీ ఇష్టం అక్క. ఓకే ఫారెన్లు వేస్తులు నువ్వు కూడా ఇక్కడ నడిపిస్తాను. ఇక నీ ఫారెన్ స్టైల్కి ఇక్కడ మన తెలుగు సంస్థ మొత్తం కరెక్ట్ చెప్తాను నిజంగా మాట్లాడాలంటే. ఓ సారీ ఒక మంచి సారీ కట్టి ఎట్లుండాలో అనిసికి ఎట్లా ధైర్యం అట్లా ధైర్యంగా రాక మాల్కి అట్లాగే వెళ్ళింది కదా. మరి మాల్ ఎట్లా వెళ్ళింది? మాల్కి వెళ్ళింది. మాల్ ఏమన్నది? చెప్పులు మెడకెత్తాను అంటే అల్లడి జోక్ ఏందండి ఇక్కడ. ఆమె కట్టుకునే సీరియస్ ఊరెత్తుంది అటుగా ఊరేసుకోవాలి. మరి అంతే కదా. మీరు ఏం చెప్తారా మీరు? మరి చెప్పులు మెడకెత్తాను చెప్పు తీసుకొని కొడతా అన్నది. ఆమె సీరతో మీరు ఊరేసుకోర్రా మీరు? నేను చెప్తున్నా. అరే మీకు క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా. 100% గ్యారంటీ ఇస్తున్నప్పుడు. ఇంకా అన్న ఇంకొకటి ఇప్పుడు రష్మిని చూసి నేర్చుకోండి అని చెప్పేసి అంటుంది. రష్మిన జబర్దస్త్ రష్మిన ఎందుకోసం పద్ధతిగా డ్రెస్సులు వేస్తుంది. ఒక షో వరకే పద్ధతిగా ఉంటాయి, బయటకు వచ్చేసిన తర్వాత ఉంటుంది అని చెప్పేసి కూడా అన్నారు. మరి షో అంటే ఆడ సినిమా పరంగా మరి కొన్ని కాస్ట్యూమ్ వేస్తారు. అది సాంప్రదాయం. అది అంతే. దాన్ని మనం మార్చలేము. ఇక ప్రజలు కూడా మారారు. ఇక అదంతే. అంటే నేనేమంటానంటే సెలబ్రిటీలు మనకు ఏం చెప్పాలని, మన ఆడపడుచులకు ఏం చెప్పాలంటే సినిమాలలో డ్రెస్సులు వేసినా కూడా బయటకు వచ్చి అదే మీడియా పరంగా వస్తారు కదా, ఇట్లా ఉండాలమ్మని కొంచెం తెలివి చెప్పాలి. ఆ సినిమా పరంగా సినిమాకి అంకితము బయటకు వచ్చి ఇట్లా ఉండాలని చెప్పాలి ప్రజలకు. అది నేను చెప్పేది. ఇంకా ఇక్కడికి వచ్చి మాట్లాడు. గట్టిగా మెసేజ్ గట్టిగా మాట్లాడేది.
శారీలోనే కదా బ్రో వచ్చిందని షాపింగ్. సారీలో వచ్చింది ఏమంటే చెప్పులు మీదకి ఎత్తా చెప్పేసి కొడతాను కదా మిమ్మల్ని మీరు ఎందుకు పడ్డారని నేను అంటున్నా. వాళ్ళు ఏం కామెంట్ చేస్తారు? చేస్తారు కామెంట్లు చేస్తారు, కామెంట్లు చేయకుండా ఉంటారు ప్రజలు అన్నాక. మరి ఆ విధంగా బ్రో పెద్ద సీఎంలో పడతారు. నువ్వు ఎట్లా అంటావు? నువ్వు జెంట్స్